హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SK96 ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి తెలుగు కంటెంట్. సో తెలుగు కంటెంట్కి సంబంధించి రచయితలు, పాఠ్యభాగం, ఇతివృత్తం, ప్రక్రియ మొత్తం ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. అయితే 2 పార్ట్స్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చి 1 to 4th క్లాస్, నెక్స్ట్ పార్ట్ 2 వచ్చి 4th to 8th క్లాస్. అలానే వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. తెలుగు కంటెంట్కి సంబంధించి లెసన్స్, అలాగే రచయితలు, ఇతివృత్తం, ప్రక్రియలు చూద్దాం. సో అయితే మనం ప్రైమరీ లెవెల్లో 1 to 5th వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్ నేమ్ ఏంటంటే తెలుగు తోట అండి. అది కూడా బిట్లా వచ్చే అవకాశం ఉంది కనుక గుర్తుపెట్టుకోండి, తెలుగు తోట. సో 6th నుంచి తెలుగు బాట అని ఉంటాయండి టెక్స్ట్ బుక్స్. అలాగే 9th 10th మారాయి తెలుగు పరిమళమని. సో మనకైతే ఈ తెలుగు తోటలో ఇప్పుడు 1 to 4th వరకు చూద్దాం. సో ఈరోజు మనము ఈ వీడియోలో చెప్పినటువంటి దాంట్లో 20% వరకు వచ్చే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం తెలుగు 80% వరకు దాని నుంచి వస్తాయి 4th to 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో. సో వాడు లో ప్రైమరీ లెవెల్ ఇంకేమైనా బిట్స్ ఇవ్వాలనుకుంటే ఇందులోకి వస్తాడు కనుక ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ పరంగా ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్ బిట్స్ ఏముంటాయని అనుకోవచ్చు. సో ఇది నా ప్రిపరేషన్ నోట్స్ కనుక ఒకసారి ఎన్ని బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ తెలుగు తోట అండి. తెలుగు తోట ఇండెక్స్లో ఉన్నటువంటి బిట్స్ ఇవి. రాజ్యాంగ ప్రవేశిక 1949 నవంబర్ 26. అలాగే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇదేంటంటే ఒక ఆర్డర్ అనమాట. ఇది కూడా డిఎస్సి పరంగా యూజ్ అవుతుంది. ఒక ఆర్డర్లో ఇచ్చి అడుగుతాడు, అంటే జంబ్లింగ్ ఇచ్చి అడుగుతుంటాడు. సో ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్ కనుక ఒకసారి అవి కూడా టచ్ చేశాను. అయితే ఇక్కడ చెప్పినవి ఇంకా ప్రైమరీ లెవెల్లో ఇంకో టెక్స్ట్ బుక్లో ఉంటాయి కానీ నేను చెప్పలేదు. ఒక దగ్గర అవి మెన్షన్ చేశాను కనుక ఈ ప్రైమరీ లెవెల్ అన్నిటికీ ఇవి సేమ్ ఇదే మ్యాటర్ ఉంటుంది కనుక ఒకసారి చూసుకోండి. సో అలాగే భారత రాజ్యాంగం ప్రాథమిక విధులు లేదా బాధ్యతలు ఎన్నంటే 11 అండి. అలాగే 6 నుండి 14 సంవత్సరాల పిల్లల నిర్బంధ విద్య ఎన్నో రాజ్యాంగ సవరణ నుండి 86. అలాగే చైల్డ్ లైన్ నెంబర్ అండి 1098. ఈ బిట్ అనేది 1వ క్లాస్లో ఉంది. ఇది మనకి ఇది వరకు టెట్లో అడిగాడు. సో ఇది 1వ క్లాస్లో ఉంది. నార్మల్గా ఈ బిట్టు 1వ క్లాస్లో ఉంటుందని ఎవరు నమ్మకపోవచ్చు, కానీ 1వ క్లాస్ ఇండెక్స్లో ఉంది. దీన్ని ఎలా అంటే పోక్సో యాక్ట్లో దీన్ని తీసుకున్నారండి. పోక్సో యాక్ట్ 2012 అండి. ఆల్రెడీ బిట్ మనకి మొన్న టెట్లో మోక్ టెస్ట్లో అడిగాడు. సో అలాగే భాషా సామర్థ్యాలు అండి. మెథడాలజీ పరంగా కూడా ఇది యూజ్ అవుతుందండి. భాషా సామర్థ్యాలు ప్రైమరీ లెవెల్ అంటే 1 to 5th వరకు మీరు అది చూసుకోండి. సో ఫస్ట్ వచ్చి వినండి, మాట్లాడండి. సెకండ్ వచ్చి చదవండి. థర్డ్ వచ్చి రాయండి. 4th సృజనాత్మకత. ఇవి భాషా సామర్థ్యాలు అండి ప్రైమరీ లెవెల్లో టెక్స్ట్ బుక్ పరంగా. సో అలానే పాఠ్య పుస్తకానికి అనుబంధంగా అభ్యాసం కొరకు పెట్టిన పుస్తకం పేరేంటి? ఇది ఇంపార్టెంట్ అండి. ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలన్నింటికి తెలుగు తోట ఉంది కదా, వాటికి అనుబంధంగా అభ్యాసం కొరకు పెట్టిన పుస్తకం పేరు సాధన అండి. ఇది వేరొక టెక్స్ట్ బుక్ ఉంది. ఇది అంటే మెయిన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్కి అందులో అసైన్మెంట్స్ పరంగా ఉంటాయండి. సాధన అనే టెక్స్ట్ బుక్ ఉంది. ఆ బిట్ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే తెలుగు ప్రజాకవి వేమన. ఈయన తెలుగు శతక పద్యాలను పద్యరత్నాలు అనే శీర్షికతో 1వ తరగతిలో రూపొందించారు. 1వ తరగతిలో పద్యరత్నాల శీర్షికతో ఎవరు రూపొందించారని అడగవచ్చండి. వేమన. ఏ పద్యాలు? శతక పద్యాలు. అలా ప్రతిదీ ఇంపార్టెంట్ కనుక అది ఒకసారి చూసుకోండి. అలాగే 100 గేయ రచయిత, మా తెలుగు తల్లి, జాతీయ గీతం, ప్రతిజ్ఞ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంత సింపుల్గా ఇవి కూడా చెప్తున్నారు ఏంటి సార్ అనొచ్చు మీరు. ఇటువంటివి మనం కన్ఫ్యూజ్ చేసే ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రతిజ్ఞ ఈ బిట్ ఒకసారి వచ్చింది. ప్రతిజ్ఞ అనేది పైడిమర్రి వెంకట సుబ్బారావు, పైడిమర్రి వెంకట రామారావు, పైడిమర్రి అలా ఆ పేరుతో సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మనం అది ఓవర్లుక్లో వేరే పెట్టే అవకాశం ఉంటుంది కనుక లో క్లాస్లో ప్రతిదీ కూడా చూసుకోవడం బెటర్. అలాగే చూడండి నెక్స్ట్ బిట్. 1వ తరగతి తెలుగు తోట పుస్తకం ఏ పద్ధతిలో రూపొందింది? పద పద్ధతి అండి. ఇది కూడా ఇండెక్స్లో ఉంటుంది ఈ బిట్టు. అలాగే 1వ తరగతి పుస్తకం పూర్తయ్యేసరికి నేర్చే లక్ష్య సాధనలు ఏంటి అని అడగవచ్చు. సరళ పదాలు చదవడం, రాయడం. అలాగే నెక్స్ట్ చూడండి. ప్రతిరోజు తెలుగు భాషా బోధనకు కేటాయించిన సమయం వచ్చి 85 నిమిషాలండి. పాఠ్యపుస్తకం మరియు సాధన ఆ 2 పుస్తకాలు కలిపి. ఇది ఇంపార్టెంట్. ఇది మెథడాలజీ పరంగా ఉపయోగపడుతుంది బిట్టు. అలాగే గ్రంథాలయ పుస్తక పఠన సమయంలో
ఏంటంటే బాల సాహిత్యం, వాన చినుకులు, కథావాచకాలు వంటివి నేర్పించడం జరుగుతుంది. సో, ఇక్కడ కొన్ని నేను ప్రిపరేషన్ నోట్స్ కనుక అలా రాశాను. స అనేది ఏంటనేది సంయుక్తాక్షరం. రు, లు, లో, చాజాలు, ర ప్రస్తుతం వాడుకలో లేవండి. ఇది కూడా అడగొచ్చు. ప్రస్తుతం వాడుకలో లేని పదాల్లో కింద ఏవని అడుగుతాడండి. అలాగే తెలుగు అక్షరాలు వచ్చి 57, ప్రస్తుతం వాడుకలో లేనివి 7. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ అండి. నేను రాసిన ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్‌లో ఉన్నదే. కనుక ఒకసారి రేపటి రోజుల్లో ఇంకా టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. నెక్స్ట్ డిఎస్సి కనుక చూసుకోండి. కొన్ని అర్థాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఛత్రం, గొడుగు, కరం, గాడిద, ఓదనం తరగతికి సంబంధించి అండి. ఇక్కడ లాస్ట్ పేజీలో రచయితలు ఇచ్చాడండి. ఇది ఇంపార్టెంట్. రచయితలు పాఠ్యభాగం అనేది ఇచ్చారు. ఒకసారి తెలుగు తోట 1 చూసుకుంటే లాస్ట్ పేజీలో ఉంటాయండి ఇవి. చందమామ రావే అనేది ఎవరంటే అన్నమయ్య అండి రచించారు. మేలుకొలుపు అనేది వేటూరు ప్రభాకర్ శాస్త్రి. అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి. తారంగం సింతా దీక్షితులు. నెక్స్ట్ వచ్చి తాయిలం బివి నరసింహారావు. పడవ దొప్పలపూడి రాధాకృష్ణ. ఈ కోర్స్ పరంగా కావాలంటే చేయమంటే ఒక వీడియో చేస్తాను. సో ఇవి ఫస్ట్ క్లాస్ సంబంధించి అండి. టోటల్గా లెసన్స్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్ 1వ తరగతి తెలుగు. నెక్స్ట్ 7 ఉందని చూడండి ఇక్కడ. ఉడతా ఉడతావు సమతారావు, ఊయల ఊయల ఇంద్రాణిదేవి. ఈ 8 లాస్ట్ పేజీలో ఉంటాయండి. 8 లెసన్స్. అలాగే పక్కన ఉన్నటువంటి 8 కాదు ఇంకా కింద ఉన్నాయి. ఆట, ఆదర్శ సామ్రాట్, 10 బావా బావ పన్నీరు వెలగ వెంకటప్పయ్య, ఇల్లు ఈగ, జై సీతారాం, ఇలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి. ఈ కస్తూరి నరసింహమూర్తి నెక్స్ట్ క్లాస్లో కూడా వస్తుందండి. ఇలుకమ్మ అలాగే కొంటిపోతే. సో జంతువులపై నేను ఎక్కువ రచనలు చేయడం జరిగింది. 13 శుభదాయిని వచ్చి కమ్మిశెట్టి వెంకటరావు. సో ఇవి ఒకసారి చూసుకోండి. ఇంకా ఇక్కడ సాధనాలో బుక్లో ఇచ్చారండి. ఆదివారం, సోమవారం, మంగళవారం అని దానికి ఎలా పిలుస్తారు అనేది. సో ఇంపార్టెంట్ అని చెప్పి రాశాను. సో ఇంకా సైడ్ రాయడానికి కారణం ఏంటంటే మనము రివిజన్లో డైరెక్ట్గా ఇలా చూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొన్ని సైడ్ ఉన్న బిట్లు ఏంటంటే మనం పర్టికులర్గా చూస్తాం కనుక మనకు అవి బాగా గుర్తుంటాయి అనే ఉద్దేశంతో అలా ప్రిపరేషన్ నోట్స్ రాసుకోవడం జరిగింది నేను. సో మీరు కూడా ఆ విధంగా చూసుకోండి. ఇది 1వ తరగతి సంబంధించి తెలుగు తోట అండి. బిట్స్ దీనికి మించి అయితే ఇంకేం రావు. సో గ్రామర్ అయితే ఏమీ ఇందులో చెప్పడం లేదు. 1 నుంచి 4th వరకు గ్రామర్, ఓన్లీ గ్రామర్ చేయండి సార్ అంటే ఒక వీడియో చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వీడియో అయితే 4th to 8th వరకు ఉన్నటువంటి రచయితలు, పాఠ్యభాగాలు, ఇతివృత్తం అవి ప్రక్రియ చూసాక ఆ తర్వాత గ్రామర్కి సంబంధించి వీడియో చేద్దాం. నెక్స్ట్ చూడండి తెలుగు తోట 2 అండి. సెకండ్ లెసన్. 2వ తరగతి యొక్క పద్యరత్నాలు బద్దిన రాసిన సుమతి శతక పద్యాల నుండి తీసుకోవడం జరిగిందండి. సో ఫస్ట్ క్లాస్ది ఎవరిదండి? వేమన్ అని చెప్పాం. ఇక్కడ 2వ తరగతి పద్యరత్నాలు అనేది బద్దిన రాసిన సుమతి శతక పద్యాలను తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ సుమతి శతక కర్త ఏమైనా అడగవచ్చండి. బద్దిన అలా ఏ విధంగానే బిట్ రావచ్చండి. సో ఇక్కడ పాఠ్యభాగం రచయిత నేర్చుకోవాల్సింది చూద్దామండి. ఇక్కడ వచ్చి పాఠ్యభాగం సంసిద్ధత అండి. సో 1, 2 తరగతులకు సంబంధించి ఇతివృత్తం ప్రక్రియలో అవసరం ఉండదు. 3rd నుంచి మ్యాక్సిమం అడుగుతాడు. సో అందుకని డైరెక్ట్గా ఇక్కడ రచయిత పాఠ్యభాగం నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పడం జరుగుతుంది. సంసిద్ధత అనే పాఠ్యభాగం రచయితలు ఎవరంటే బివి నరసింహారావు. నెక్స్ట్ వచ్చి రాయప్రోలు వామనమూర్తి, గొల్లపిన్నె సుబ్రహ్మణ్యం. ఇవి అభినయ గేయాలండి. నెక్స్ట్ వచ్చి వాన పాయలు సత్యనారాయణ. వాన ఎలా పారుతుందంటే పాయలుగా పారుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చిలకలార పాఠ్యం వచ్చి గురజాడ అప్పారావు. పూచిన పూలు న్యాయపతి రాఘవరావు. పూచిన పూలు న్యాయంగా రాఘవరావుకే చెందాలి అని గుర్తుపెట్టుకోండి. పరుగు పందెం జై సీతారాం. ఇక్కడ చెప్పాను చూడండి కొంటుకోతే కస్తూరి నరసింహమూర్తి. ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో కూడా వచ్చిందని చెప్పాం. నెక్స్ట్ వచ్చి ఏ ఊరు వెళ్దాం నాగభైరవ ఆదినారాయణ. పాప నవ్వు వేటూరు ప్రభాకర్ శాస్త్రి. అలాగే ఒత్తిల బుట్ట సింతా దీక్షితులు. నెక్స్ట్ వచ్చి పద్యరత్నాల ద్వారా నేర్చుకునేవి ఏంటంటే నైతిక విలువలండి. మనకు తెలుసు పద్యరత్నాల ద్వారా నేర్చుకునేవి నైతిక విలువలు. ఈ పద్యరత్నాల లెసన్ అన్ని దాంట్లో ఉంటుంది కనుక ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ప్రక్రియ వచ్చి పద్యాలండి. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. నెక్స్ట్ ఈ సైడ్ చూడండి అప్పడాలు బజ్జీలండి. శాంతివనం, సబ్బు బిళ్ళ, అలపర్తి వెంకట సుబ్బారావు, సిచ్చిబుడ్డి పెద్దింటి సత్యనారాయణ, అరట చెట్టు సమతారావు, అద్దాల బస్సు బలంత్రాపు రజనీకాంత్, కొయ్యి గుర్రం బిలగా వెంకటప్పయ్య, మొక్కజొన్న కేశవ, అమ్మమ్మ గారిల్లు అలపర్తి వెంకట సుబ్బారావు. అమ్మమ్మ అలపర్తి 2 చూడండి ఉంది అలా గుర్తుపెట్టుకోండి. మియం జై సీతారాం. సో ఇవన్నీ లెసన్స్ సెకండ్ క్లాస్ సంబంధించి.
మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ పైన క్లాస్ వైజ్గా రాసుకుంటే ఒకే పేపర్లో ఒకటో క్లాసు, రెండో క్లాసు, 3, 4 అలా రాసుకొని ఒకే దగ్గర రాసుకుంటే అన్నీ గుర్తుంటాయి. సో ఇవి లెసన్స్ మా యొక్క రచయితలండి సెకండ్ క్లాస్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ కాలచక్రం, గ్రామర్ పాయింట్ ఇక్కడ రాశాను. తిథులు చూసుకోండి. నెక్స్ట్ వచ్చి నక్షత్రాలండి. అయితే మొదటి 4 నిమిషాలు పాఠ్యభాగం బోధించాలి, మిగిలిన 45 నిమిషాలు లైక్ సాధన కృత్యాలు చేయాలండి. టోటల్ 90 మినిట్స్లో మొదటి 45 నిమిషాలు భాగం బోధించాలి, మిగిలిన 45 నిమిషాలు సాధన కృత్యాలు చేయాలండి. ఇది సెకండ్ క్లాస్ అండి. నెక్స్ట్ తెలుగు తోట 3 అండి, థర్డ్ క్లాస్ తెలుగు. సో ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగం ప్రాథమిక బాధ్యతలండి, విభాగం 4A, అధికరణం 51A నుండి తీసుకోవడం జరుగుతుందండి. అదొకటి గుర్తుపెట్టుకుని బిట్టు. మిగతావన్నీ ఆల్రెడీ ఒకటో క్లాస్లో చెప్పాను కదండి, అవంతా అదే విధంగా అన్నిటికీ ప్రైమరీ లెవెల్లో ఉపయోగపడతాయి. సో ఫస్ట్ లెసన్ వచ్చి తెలుగు తల్లి అండి. సో ముందే చెప్పా, రైటింగ్ కొంచెం అర్థం అవ్వదు, ఎందుకంటే కొంచెం స్పీడ్లో అలా ప్రిపరేషన్ చేశాను. అయితే మళ్ళీ నీట్గా రాసి పెడదాం అనుకుంటే టైం లేదు, కనుక నా ప్రిపరేషన్ నోట్స్ అలా మీకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కంటెంట్ అనేది ముఖ్యం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైటింగ్ అలాగే ఎలా రాసామనేది కాదు, మనం పెట్టిన వీడియోలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వ్యూస్ అలాగే సబ్స్క్రైబ్స్ వస్తాయనే ఉద్దేశంతో, అలాగే ముఖ్యంగా డిఎస్సి అండ్ ఏపీ టెట్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. సో ఓకే, తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత వచ్చి శ్రీశ్రీ అండి. తెలుగు తల్లి పాఠ్యభాగం ఇతివృత్తం దేశభక్తి అండి. మ్యాక్సిమం అన్ని లెసన్స్ ఫస్ట్ లెసన్ దేశభక్తి ఉంటుందండి. 1 నుంచి 8 వరకు కూడా చూసుకోండి. ఫస్ట్ లెసన్ దేశభక్తి, ఇతివృత్తం, ప్రక్రియ వచ్చి గేయమే ఉంటుంది. సో రచయితలు మారుతుంటారు. సో తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత వచ్చి శ్రీశ్రీ అండి. శ్రీశ్రీ 1910లో జన్మించారు. ఈయన యొక్క రచనలు వచ్చి మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఈయన యొక్క స్వీయ చరిత్ర అనంతం. సో చాలండి, అంతవరకు చాలు, అంత మించి అయితే వెళ్ళడు ఎస్జిటి అలాంటి లెవెల్లో. తల్లి భారత వందనం పాఠ్యభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు అండి. సో ప్రైమరీ లెవెల్లో ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనే పరిచయం చేయడం జరిగిందండి. దానిలో భాగంగా లెసన్ కాకుండా మళ్ళీ కొన్ని పద్యాలు వస్తుంటాయండి, అది లెసన్స్ వస్తుంటాయి, లెసన్స్ కానీ కథలు కానీ వస్తుంటాయి, వాటికి కూడా రచయితలు ఉండడం జరిగింది. అవి కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తల్లి భారత వందనం అనేది ఈ మాసపు పాట అండి ఇది, ఎందుకంటే ఆల్రెడీ తెలుగు తల్లి అనేది పాఠ్యం వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏంటనే మీకు డౌట్ రావచ్చు. సో అలా అన్ని లెసన్స్ కూడా ఈ మాసపు పాట లేదా ఈ మాసపు కథ అని ఉంటాయి. సో దాశరథి కృష్ణమాచార్యులు అండి. ఈయన యొక్క రచనలు వచ్చి నిజాం నిరంకుశ తత్వం మీద స్వరం వినిపించి ఎవరంటే దాశరథి అండి. ఈయన యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహేంద్రోదయం, త్రిమూర్తుల సమరం, స్వీయ చరిత్ర వచ్చి యాత్ర స్మృతి అండి. దాశరథి యొక్క స్వీయ చరిత్ర ఏంటని అడుగుతాడు, లేదంటే శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర ఏంటని అడుగుతాడు, లేదంటే 8 శ్రీశ్రీ యొక్క రచనలో కాందేది ఉన్నది అని అడగవచ్చు, అలాగే దాశరథి కూడా. సో కావున గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉండేవారు కూడా దాశరథి. నెక్స్ట్ వచ్చి ఐకమత్యం అండి, ఇది ఈ మాసపు కథ. ఈ ఐకమత్యం కథను లియో టాల్స్టాయ్ రష్యా కథకుడు రచించడం జరిగింది. ఈయన యొక్క రచనలు వచ్చి యుద్ధం, శాంతి, అన్నకి ఎరిగిన. సెకండ్ లెసన్ వచ్చి మర్యాద శార్థం అండి. ఈ మర్యాద శార్థం అనేది కథ అండి. ఇతివృత్తం వచ్చి హాస్యం, గుర్తుపెట్టుకోవాలి. ఇది పరమానందయ్య గారి శిష్యులు కథ, దీనికి రచయిత ఎవరు లేరు. నెక్స్ట్ వచ్చి జింక అండి, ఈసప్ కథ. ఇది ఈసప్ కథ, ఇది గ్రీకు పురాతన కథలో 2500 సంవత్సరం నాటిదండి ఇది. ఇక్కడ ముదసలి అనగా ముసలి అర్థం గుర్తుపెట్టుకోండి. సో మర్యాద శార్థం అనేది లెసను, ఈ జింక అనేది ఈసప్ కథ. సో మర్యాద శార్థంకి రచయిత అయితే లేరు, ఎందుకంటే హాస్యం మరియు కథ కనుక. థర్డ్ వచ్చి మంచి బాలుడు పాఠం అండి. మంచి బాలుడు అనేది ఇతివృత్తం వచ్చి సహానుభూతి, ఇది కూడా గేయి కదండి ప్రక్రియ. సో మంచి బాలుడు పాఠం రచించింది ఆలూరు బైరేగి. ఆలూరు బైరేగి యొక్క రచనలు వచ్చి చీకట మేడలు, నూతులో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం. ఈయన కేంద్ర సాహిత్య పురస్కారం లభించిందండి ఈయనకు, ఆలూరు బైరేగికి. నెక్స్ట్ వచ్చి వాక్యంత బిందువు, పూర్ణ విరామం, ఫుల్ స్టాప్. ఈ బిట్టు థర్డ్ క్లాస్లో ఉందండి, ఈ పాయింట్ అలా రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి స్వల్ప విరామంను కామ అంటారు. కలపండ చేయి ఈ మాస పాట అండి ఇది. దీన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచించారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు వచ్చి అక్షరరమ్యత, భావ సౌకుమార్యం, శబ్ద సంస్కారం. కృష్ణశాస్త్రి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చాడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో ఎవరు పోల్చారని అడగవచ్చు. శ్రీశ్రీ. లేదంటే కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఏ సముద్రంతో పోల్చాడు ఇలా కూడా అడగవచ్చు. ఈయన యొక్క రచనలు వచ్చి కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాహసం. ఈయనకు కూడా పద్మభూషణ్ వచ్చిందండి. నెక్స్ట్ 4th లెసన్ వచ్చి నా బాల్యం. నా బాల్యం అనేది ఇతివృత్తం కళలండి. కళలంటే నాజర్ అనుకుంటా, నాజర్ రైట్. ఆత్మకథ అండి, ప్రక్రియ. ఈ లెసన్లో నాజర్ గురించి చెప్పడం జరిగింది. నాజర్ అంటే అందరికి ఐడియా ఉండి ఉంటుంది, బుర్రకథ పితామహుడు. అయితే నాజర్ ముస్లిం కుటుంబంలో జన్మించారు, గుంటూరు. తల్లిదండ్రులు షేక్ మస్తాన్, బెనామీ. ఈయనకి 1986లో పద్మశ్రీ వచ్చింది, 1997లో చనిపోవడం జరిగింది. అయితే ఈయన యొక్క బుర్రకథలో పల్నాటి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, వీరాభిమన్యు, బొబ్బులి యుద్ధం, కొండపల్లి బొమ్మలండి. కొండపల్లి బొమ్మలకు కృష్ణా జిల్లా ప్రసిద్ధి. ఇవి పూర్వం రాజస్థాన్ నుంచి వచ్చిందండి. పొనకి కర్రతో కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారండి. అయితే ఇక్కడ చూడండి, ప్రశ్నార్థక పదాల చివర ప్రశ్న మార్కు, ఆశయార్థం గుర్తు. నెక్స్ట్ వచ్చి బంగారు పాపయ్య అండి. ఇది ఈ మాసపు పాట అయి ఉంటుంది. దీని యొక్క రచయిత వచ్చి మంచాల జగన్నాథరావు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5వ లెసన్ వచ్చి పొడుపు విడుపు. పొడుపు విడుపు కవి వచ్చి సింతా దీక్షితులండి. పొడుపు విడుపు అనేది ఇతివృత్తం వచ్చి బాసాబి ఋషి అండి. మ్యాక్సిమం మనము పాఠ్య అంశాలను చూస్తే మనకి అది ఇతివృత్తం ఏంటో తెలిసిపోతుందండి. ఎందుకంటే పొడుపు విడుపు అనేది పొడుపు కథలు కనుక బాసాబి రుచి అండి. సో ప్రక్రియ వచ్చి సంభాషణ అండి. అలా గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని లెసన్స్ కూడా పాఠ్య చూసేటప్పుడు ఆ ఇతివృత్తం అనే ప్రక్రియ మనకి ఐడియా వచ్చేయాలి. అయితే సింతా దీక్షితుల యొక్క రచనలు వచ్చి లక్క పిడతలు, వట్టిరావు కథలు, ఏకాదశి, శబరి. అలాగే గిరిజనులు, సంచార జాతుల కోసం కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే సింతా దీక్షితులండి. ఇంపార్టెంటే. గిరిజనులు మరియు సంచార జాతుల కోసం కథలు రాసిన తొలి రచయిత సింతా దీక్షితులు. నెక్స్ట్ వచ్చి చందమామ అండి, నండూరి రామారావు. ఇది కూడా ఈ మాసపు పాట. నండూరి రామారావు అండి. ఈయన హరివిల్లు బాలగేయాల సంపుటం రచించారు. ఈయన యొక్క రచనలు వచ్చి నరవతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర, టామ్ సావర్, అఖిల్ బెర్బిన్. ఇవి నండూరి రామారావు యొక్క రచనలండి. సో నేను చెప్పినవన్నీ కూడా బయటవి అయితే కాదండి. బయటవి ఎక్కడెక్కడో రచయితలు అవన్నీ చూడడం వేస్ట్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రచయితల యొక్క రచనలు చూసుకుంటే మ్యాక్సిమం మెథడ్ పరంగా, అలాగే కంటెంట్ పరంగా, అలాగే జీకే పరంగా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి 6వ లెసన్ మేమే మేకపిల్ల అండి. ఈ మేమే మేకపిల్ల అనేది ఇతివృత్తం వచ్చి పరస్పర సహకారం అండి. ఇది కూడా కథ అండి, మేకపిల్ల కథ అండి ఇది. సో దీని యొక్క ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే చందమామ కథలు అనే టాపిక్ తీసుకోవడం జరిగిందండి. ఇది 1949 బాపట్లకు చెందిన ఆర్ శకుంతల ఆవిడ రాసిన చందమామ కథల్లో ఈ టాపిక్ తీసుకోవడం జరిగిందండి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ మాసపు పాట తొలుగు తోట కవి కందుకూరి రామభద్రరావు. ఈయన యొక్క రచనలు వచ్చి లేమొగ్గ, తరంగని, గేయ మంజరి. నెక్స్ట్ వచ్చి 7 అండి. 7 పద్యరత్నాలు అని మీకు ఆల్రెడీ ముందే చెప్పా. నైతిక విలువలు, ఇతివృత్తం, ప్రక్రియ వచ్చి గేయాలు. ఇంకా సైడ్ ఏమన్నాయి కదా చూద్దాం ఒకసారి, ఎందుకంటే సైడ్ రాసేది ఇంపార్టెంట్ కనుక ఏం లేవు. ఓకే, పద్యరత్నాల పాయింట్ రండి. పద్యరత్నాల లెసన్లో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ అందరూ చూసుకోవాలండి. ఎందుకంటే పద్యరత్నాలు అవి మనకి టెట్ కానీ డిఎస్సి పరంగా కానీ పద్యాల పరంగా అడుగుతుంటాడండి. పద్యం ఇచ్చి ఇది ఎవరు రచించాలని అడుగుతుంటాడు, లేదంటే గ్రామర్ వైజ్గా కూడా రావచ్చు. సో నేనైతే ఇక్కడ ఓన్లీ రచయితల గురించి చెప్పడం జరుగుతుంది. వేమన అండి. వేమన 17-18 శతాబ్దం చెందినవాడు, కడప. శతకం వేమన శతకం అండి ఇది. అలాగే నెక్స్ట్ గువ్వల చెన్నడు 17-18 కడప. ఈయన గువ్వల చెన్న మొకుటం రచించారండి. నేను చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్గా తీసుకోండి, ఎందుకంటే శతాబ్దం ఆ జిల్లా అడగరు. ఇక్కడ వేమన అంటే శతకం ఇంపార్టెంట్ అడుగుతాడు, గువ్వల చెన్న మొకుటం, గువ్వల చెన్నడు అడుగుతాడు. అలాగే బద్దిన అండి, సుమతి శతకం, దువ్వూరు రామిరెడ్డి. ఈయన ఒక రచనలు వచ్చి కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల ఇంపార్టెంట్. జంధ్యాల పాపయ్య శాస్త్రి అండి, గుంటూరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క రచనలు వచ్చి విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ అండి. ఈయన తెలుగు బాల శతకం రచించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం తర్వాత వచ్చే క్లాసులో వస్తుంది. నెక్స్ట్ వచ్చి తాళ్ళపాక తిమ్మక్క. ఈవిడ తెలుగులో మొదట కవయిత్రి అండి. అసలు పేరు వచ్చి తిరుమలమ్మ.
అన్నమాచార్యులు భార్య. ఈ వీడి యొక్క రచనలు వచ్చి సుభద్ర కళ్యాణం, కన్యకం రాసింది. నెక్స్ట్ వచ్చి అందమైన పాట అండి, ఇది కూడా ఈ మాసపు పాటే. దీన్ని రచించింది జీవి సుబ్రహ్మణ్యం. అందమైన పాట కవి ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. రచనలు వచ్చి వీరరసం, రసోల్లాసం. నెక్స్ట్ వచ్చి ఇదంతా ఓకే. నెక్స్ట్ దిలీపుని కథ అండి, ఇది కూడా ఈ మాసపు కథ. దిలీపుని కథలో అనేది పురాతన కథ. ఇది ఇందులో ఆవు యొక్క పేరు ఏంటంటే నందిని అండి. ఇది ఒకసారి టెట్లో అడిగాడు. సో కనుక టెక్స్ట్ బుక్లో తెలుగు కంటెంట్ సంబంధించి కొన్ని కథలు ఉంటాయండి. కథలు అలాగే పద్యాలు లాంటివి చూసుకోవడం బెటర్, ఎందుకంటే కథలు ఉన్నటువంటి డైరెక్ట్గా నేమ్స్ అడుగుతున్నాడు. మనమైతే ఈ వీడియోలో ఓన్లీ రచయితలు అలాగే ఇతివృత్తం ప్రక్రియ చెప్తున్నాం కనుక అది చెప్పట్లేదు. సో ఇక్కడైతే ఇది ఇంపార్టెంట్ అని రాయడం జరిగింది. నందిని అండి ఆవు పేరు దిలీపుని కథలో. నెక్స్ట్ 8వ లెసన్ వచ్చి మా ఊరి ఏరు. మా ఊరి ఏరు ఇతివృత్తం వచ్చి గేయం అండి, గేయ సంపుటి. ప్రక్రియ వచ్చి గేయ సంపుటి అండి. ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణ. మా ఊరి ఏరు అంటే మన ఊరు గురించి చెప్పేది ప్రకృతి వర్ణ అవుతుంది కనుక అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మా ఊరి ఏరు కవి వచ్చి మధురాంతకం రాజారాం అండి. ఈయన రాయలసీమ జీవితాన్ని అలాగే 400 కథలను రచించారు. ఇక్కడ కృష్ణానది ఎన్ని కిలోమీటర్లను రాయడం జరిగింది. అలాగే పడమట కొనుమలు, మహాబలేశ్వరం, హంసలదేవి, బంగాళాఖాతం. అంటే కృష్ణానది యొక్క పాయింట్స్ అన్ని ఇక్కడ నేను సైడ్లో రాసుకున్నాను ప్రిపరేషన్ నోట్స్లో. సో చూసుకోండి అది కూడా. మా ఊరి ఏరు అయిపోయింది. నెక్స్ట్ పంట చేలు ఈ మాస పాట. పాలగుమ్మి విశ్వనాథం అని రచించారు పంట చేలు అనేది. అలాగే బుద్ధిబలం అనేది పంచతంత్ర కథలండి. నెక్స్ట్ వచ్చి తొలి పండగ అండి, 9వ లెసన్ తొలి పండగ అనేది సంస్కృతి సాంప్రదాయాలండి. ఇతివృత్తం కథనం అండి. ఇది తొలి పండగ అనేది కథనం గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అందాల తోటలు కూడా ఈ మాస పాట. ఇది కస్తూరి నరసింహమూర్తి రాశారండి. ఈ పాటను పాపాయిసురులు అనే గేయ సంపుటిని తీసుకున్నారండి అందాల తోటలో. నెక్స్ట్ వచ్చి నక్తయుక్తి అనేది జానపద కథ అండి. ఇది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రాయడం జరిగింది. గద్వాల ఆస్థాన కవి ఈయన. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతప్రతులు, కెనోపనిషత్తులు రచనలు ఈయనవి. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నక్తయుక్తి అనేది జానపద కథ. సో మనకి 3rd క్లాస్ సంబంధించి టోటల్ 9 లెసన్స్ అండి. సో ఇప్పుడు మనం 9 లెసన్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే 9 లెసన్ ఉన్నటువంటి ఈ మాసపు కథ, ఈ మాసపు పాట, వాటి యొక్క రచయితల గురించి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి 4th క్లాస్ అండి. 4th క్లాస్ వచ్చి ఫస్ట్ లెసన్ వచ్చి గాంధీ మహాత్ముడు అండి. ఈ గాంధీ మహాత్ముడు అనేది సంసిద్ధత పాఠం. 4th నుంచి ఫస్ట్ 2 లెసన్స్ సంసిద్ధత పాఠాల కింద ఉంటాయండి. 4th, 5th, 6th అలా గుర్తుపెట్టుకోండి. గాంధీ మహాత్ముడు అనేది ఏ పాఠం అనవచ్చు, సంసిద్ధత పాఠం. గోపాల్ తెలుగు కూడా సంసిద్ధత పాఠమే. సో గాంధీ మహాత్ముడు. ఇతివృత్తం వచ్చి మహనీయుల చరిత్ర. ప్రక్రియ వచ్చి గేయం. ఈ యొక్క రచయిత వచ్చి బసవరాజు అప్పారావు అండి. ఇక్కడ డైరెక్ట్గా పాయింట్స్ చెప్పేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుందని. సో ఇక్కడికి వచ్చి ఈ మాసపు పాట అనేది తేనెల తోటల మాటలలో అనే ఈ మాస పాట ఉందండి. దీని రచయిత వచ్చి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈయన యొక్క రచనలో అనుభవ గీతాలు గుర్తుపెట్టుకోండి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ యొక్క రచయిత వచ్చి అనుభూతి గీతాలు. ఇది ఫస్ట్ లెసన్ అండి 4th క్లాస్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి సెకండ్ గోపాల్ తెలివి. ఇది కూడా సంసిద్ధ పాఠం. దీని యొక్క ఇతివృత్తం వచ్చి సమయస్ఫూర్తి, ప్రక్రియ కథ. అయితే ఇక్కడ అర్థం ఒకటి ఇచ్చారండి. విదేశకుడు అనగా అర్థం ఆశిగాడు. ఈ కథ కనుక దీనికి రచయిత ఉండరు. ఇందులో వచ్చి ఈ మాసపు పాట చూడగంటే అనే పాట ఒకటి ఉంది. దీన్ని తాళ్ళపాక అన్నమయ్య రచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి విందు కథ. ఇది ఈ మాసపు కథ. విందు కథ అనేది సోదులు రామ్మోహన్ రావు రచించారు. ఈయన విశాలాంధ్ర ఉదయం అనే రచనలు చేయడం జరిగింది. ఇది సెకండ్ లెసన్. ఇంకొచ్చి 3rd లెసన్ వచ్చి దేశమును ప్రేమించమన్న. ఇది ఇతివృత్తం వచ్చి దేశభక్తి. ప్రక్రియ వచ్చి గేయం. దేశమును ప్రేమించమన్న రచయిత గురజాడ అప్పారావు. సో గురజాడ అప్పారావు అంటే ఈయన రాసిన రచనలో ముఖ్యంగా కన్యాశుల్కం ఇంపార్టెంట్ నాటకం గుర్తుపెట్టుకోండి. అండ్ టెక్స్ట్ బుక్లో అయితే కన్యాశుల్కం గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మాసపు పాట తెలుగు తల్లి. పిల్లల మరి వెంకట హనుమంతరావు తెలుగు తల్లి రచన. ఈ మాసపు కథ వచ్చి కందిరేగ కిటుక. రావూరు భరద్వాజ్ యొక్క రచన వచ్చి విమల. ఇంకా వాటితో పాటుగా 43 పిల్లల కథలు రాయడం జరిగింది. 17 నవలలు,
37 కథా సంపుటాలు కూడా రాయడం జరిగింది. వాటిలో ఇంపార్టెంట్ కూడా బ్రాకెట్లు రాసాను చూడండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 4th లెసన్ వచ్చి పరివర్తన అండి. పరివర్తన అనేది ప్రక్రియ కథ. రచయిత వచ్చి వెంకట పార్వతీశ కవులు. ఇది మన మోక్ టెస్ట్లో బిట్ ఇచ్చాడు. బి వెంకటరావు, ఓలేటి పార్వతీశం, అవి జంబులింగ్లు ఇచ్చాడు. బి వెంకట్రావు, ఓలేటి పార్వతీశం వాళ్ళ పూర్తి పేర్లు. వెంకట పార్వతీశ కవులు అంటారు. అయితే ఈ మాసం పాట వచ్చి పడవ నడపబోయ్, నంజమూరి శివరామరావు రచయిత. ఈయన యొక్క రచనలు వచ్చి గోర్కి కథలు, కల్పవల్లి. 5 సత్యమహిమ 5వ లెసను, నైతిక విలువలండి ఇతివృత్తం. ప్రక్రియ వచ్చి గేయి కథ, సత్యమహిమ యొక్క ప్రక్రియ. రచయిత వచ్చి అవధాని రమేష్. అవధాని రమేష్ యొక్క రచనలో గుజ్జన గూళ్ళు, కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ కాలది నేరం కథ, మర్యాద రామన్న కథలు. 6 వచ్చి ముగ్గుల్లో సంక్రాంతి ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయం. ప్రక్రియ వచ్చి హాస్యం. నెక్స్ట్ ఇక్కడ రంజాన్ పండగ ఇవ్వడం జరిగింది. రంజాన్ పండగ సవారీ, ఇస్తాద్, ఈద్, రంజాన్ నెల తరువాత సవాల్ నెల, అలాగే జకత్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఇక్కడ రాశాను నేను. ఒకసారి ఆ లెసన్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి 7 పద్యరత్నాలండి. దానికి సంబంధించి పైన మనం చెప్పాం 3rd క్లాస్లో, వాళ్ళే ఉంటారు కనుక ఒకసారి ఆ టాపిక్ చూసుకోండి, పద్యాలు మొత్తం చూసుకోండి. దీనికి వచ్చి ఈ మాసపు కథ వచ్చి వీరగంధం, రచయిత త్రిపురనేని రామస్వామి. ఈయన యొక్క రచనలు వచ్చి సూత పురాణం, అలాగే పల్నాడు పౌరుషం. 8వ లెసన్ వచ్చి బారిస్టర్ అండి. బారిస్టర్ అనేది హాస్యం, ఇది మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది అందరికీ. కథనం, ప్రక్రియ. ఇది మొక్కపాటి నరసింహమూర్తి రచించారు. నెక్స్ట్ వచ్చి 9వ లెసన్ అండి, రాజు కవి. ఇది ఇతివృత్తం వచ్చి సామాజిక హంసం, పద్య కథ, ప్రక్రియ. ఇది రచయిత వచ్చి గుర్రం జాసు అండి.